శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీ డేస్' ఎంతోమందికి నిజంగానే హ్యాపీ డేస్ చూపించింది. అలా సంతోషంగా సాగిన వారిలో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఉన్నాడు. అంతకుముందు 'సంబరం', 'హైదరాబాద్ నవాబ్స్' చిత్రాల్లో ఛోటా రోల్స్లో తళుక్కుమన్న నిఖిల్ 'హ్యాపీ డేస్తోనే సరైన గుర్తింపు సంపాదించాడు. డైరెక్టర్ పరశురామ్ తొలి చిత్రం 'యువత'లో నిఖిల్ మెయిన్ హీరోగా నటించాడు. ఆ సినిమా సక్సెస్తో నిఖిల్కు కూడా మంచి ఆదరణ లభించసాగింది. అప్పటి నుంచి పలు వైవిధ్యమైన పాత్రలతో సాగిన నిఖిల్కు 'స్వామిరారా' సినిమా మంచి విజయాన్నందించింది. 'స్వామిరారా' సక్సెస్ తరువాత నిఖిల్ నటించిన చిత్రం 'కార్తికేయ' సైతం విజయపథంలో పయనించింది. ఆపై మళ్లీ పరాజయాలు పలుకరించాయి. కానీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన నిఖిల్కు 'కార్తికేయ 2'తో బిగ్ హిట్ లభించింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విశేష ఆదరణ చూరగొంది. ఆ తరువాత వచ్చిన నిఖిల్ సినిమాలేవీ అంతగా మురిపించలేకపోయాయి. ప్రస్తుతం 'స్వయంభూ' అనే చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాతో పాటు 'కార్తికేయ 3' వంటి మరికొన్ని ప్రాజెక్ట్స్లోనూ నిఖిల్ నటించబోతున్నాడు. రాబోయే సినిమాలతో నిఖిల్ ఏ తీరున మురిపిస్తాడో చూడాలి.